తిరుపతిలో కూడా మోడీ నిర్ణయం మంచిదని ప్రజలు అంటున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి 500,000 రూపాయల రద్దుకు సంబంధించి స్థానికులు పెద్దగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎక్కడ ఏమి కొనలేని పరిస్థితి ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా పొరపడ్డట్టు. ఎందుకంటే దేశ ప్రధాని ఏదైతే ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తున్నారో ఆయనకి మేము సైతం అని చెప్పి కొంతమంది వ్యాపారస్తులు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగానే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్కే జోన్ షాపింగ్ కాంప్లెక్స్లో మనం ఉన్నాం. ఇక్కడ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఆహ్వానిస్తున్నారు, వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకోమని కూడా చెప్తున్నారు పరిస్థితి. ప్రస్తుతం ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నాం. ఇక్కడ కొనుగోలు చేస్తున్నటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళందరితో ఒక్కసారి మాట్లాడదాం. వాళ్ళ ఉద్దేశంలో దేశ ప్రధాని తీసుకున్నటువంటి ఈ రద్దుకు సంబంధించి వాళ్ళు ఏమంటారు వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ 500,000 రూపాయలు రద్దు చేశారు కదా, మీరు ఇబ్బంది పడట్లేదా? ఎస్పెషల్లీ మీరు ఈ సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారండి? ఈ సందర్భంలో చెప్పాల్సిందే చాలా ఉన్నాయి, కానీ అంత మాకు టైం లేదు. కానీ మన మోడీ గారు చేసిన పద్ధతి అందరికీ, దేశ ప్రజలకు అందరికీ మనం మెచ్చుకోదగిన విషయం ఇది. ఎందుకంటే బ్లాక్ మనీ ఉండే వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, కానీ సామాన్య ప్రజలు ఎవరు ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ప్రతి బ్యాంకు దగ్గర, ప్రతి పోస్ట్ ఆఫీస్ దగ్గర చాలామంది లైన్లో ఉన్నారని ప్రచారం చేస్తూ ఉండేది. ఎవరు తెలుసా? బ్లాక్ మనీ ఉన్న వాళ్ళే ఎక్కువగా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నది. వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉంటుంది, కానీ దేశ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలదు. ఎందువల్లంటే ప్రతి దేవుడి దగ్గరికి పోవాలన్నా, ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ ఎక్కడైనా క్యూలో నిలబడేది అది పద్ధతే. ఒక పెళ్లి భోజనాలు కాడికి పోయినా కూడా మనం లైన్లో నిలబడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ పెట్టినా మామూలుగా బంతుల్లో ఎక్కడ కూర్చోబెట్టేయటం లేదు. బఫే అనేది అన్నట్టు లైన్లో ఉండి తీసుకుని తింటా ఉన్నారు. అది మామూలు పద్ధతి, ఎవరికి ఇబ్బంది లేదు. అది ఒకటైతే ఇక్కడ ఉండే మన ఏరియాలో ఉండే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ మనీ మీరు బ్యాంకుల్లో పోయి నిలబడాల్సిన పని లేదు. మీరు ఏదైనా తీసుకోవాలన్నా కూడా మా షాపుల్లో వచ్చి మా వీలుగా తీసుకోండి, మేము తీసుకుంటాము, మాకేం ఇబ్బంది లేదు అనేసి. అది కాకుండా డిసెంబర్ 31 వరకు మనకి టైం ఇచ్చినాడు కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. ఎలా నోట్లు వాళ్ళకి ఎక్కువ ఉన్నదంటేనే భయపడాలా, ఎత్తి తీసి బ్యాంకులు వేసుకుంటే 2.5 లక్షల వరకు మనకి ఆటోమేటిక్గా ఇచ్చినారు, ఏ ట్యాక్సీ లేకుండా. మనకి బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని డబ్బుండే వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. మనం ఈ విధంగా చేసిన ఆయన మోడీకి హెడ్సప్. సో అది చూస్తున్నాం. సామాన్య ప్రజలు ఖచ్చితంగా ఇది ఒక చక్కటి నిర్ణయం అని చెప్తున్నారు. ఈ తిరుపతి క్షేత్రానికి సంబంధించి ఇక్కడ చాలా చోట్ల 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎస్కే జోన్ సంబంధించి ఇక్కడ నోట్లు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఈ షాప్ యొక్క యజమాని కూడా ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎందుకు ఈ 500 రూపీస్ 1000 రూపీస్ యాక్సెప్టబుల్ అని బోర్డు పెట్టారు? మన భారతదేశ ప్రధానమంత్రి తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం చాలా శుభకర్యం. మన ఇక్కడ వస్తున్న కస్టమర్లకి ఇబ్బంది లేకుండా నేను 500,000 రూపీస్ స్వీకరించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు వస్తువులకి అన్ని రూపాల్లో నా శక్తి సమర్థాలు నేను సహాయం చేస్తున్నాను. ఎవరు కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అవినీతి పరులకే భయం, కానీ సామాన్యులకి ఎటువంటి భయం అవసరం లేదు. ఇంకా 2-3 రోజుల్లో ఈ ఏటీఎంలు కానీ బ్యాంక్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. ఎటువంటి మీకు దురాలోచనలు వద్దు. దురాలోచన కల్పిస్తున్న ఇతర పార్టీలకి ఇది చావు దెబ్బ లాంటిది. తస్మత్ జాగ్రత్త. జై హింద్. సో అది అంటే ఇక్కడ స్థానికులందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి ఖచ్చితంగా ఇది జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించి మేము సైతం అని చెప్పి వ్యాపారవేత్తలు కూడా తిరుపతిలో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. హైదరాబాద్ స్టూడియో.